ఈ పాట రాయడం మీకు యోగం, చేయడం నాకు యోగం, చేయించుకోవడం వాళ్ళకో యోగం. అన్నిటికంటే మెయిన్ వాళ్ళు చేసింది మాత్రం యాగం నిజంగా. ఈయన టార్చర్, నన్ను వాకింగ్ చేయించేవాడు కాదు. నీకు విషయం తెలుసా, నేను ఫుల్ పీక్లో ఉన్నాడు. ఐ మీన్ 2000 ఎర్లీ 2000s అంత బిజీగా ఉన్నప్పుడు కూడా యోగా చేసేవాడిని. ఒక మాస్టర్ కానీ ఒక 15 minutes కొంచెం వేడి ఎక్కడానికి టైం పట్టేది. అలా శవాసనలో పడుకునే ఆయన నాయనా చెయ్యి, నాయనా చెయ్యి, ఒక 15 నిమిషాలు పట్టేది. దాని తర్వాత ఒక 20 ఆసనాలు 30 ఆసనాలు. హలాసనంలో నేను 15 నిమిషాలు ఉండేవాడిని. కానీ బిలీవ్ అంత 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 లావుగా ఉండేవాడు హలాసనంలో. సో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడూ ఉండేది. మా సాగర్ 40 ఆసనాలు వేసేవాడు, రబ్బర్లా వంగిపోయాడు. ఇప్పుడు రబ్బర్. నాకు యోగా అదృష్టవశాత్తు నేను మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సరస్వతి శిశు మందిర్లో చదివానండి. అదొక సబ్జెక్ట్ అనమాట. సదాచారం, యోగా అనేవి మనకి సైన్స్ ఎంతో సోషల్ ఎంతో అవి కూడా అదో సబ్జెక్ట్. దానివల్ల చిన్నప్పటి నుంచి అలవాటు అండి. మనకి ఇండియన్స్ ఆర్ సో లక్కీ, వి ఆర్ బార్న్ విత్ దిస్ కైండ్ ఆఫ్. అదే మోదీ గారు చెప్తారు కదా, ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన విలువైన కానుక ఏదైతే ఉందో అది యోగా. కానీ దానికి ఎప్పటికీ మేము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ క్లెయిమ్ చేయట్లేదు, అంత విశాల హృదయం మాది అంటారు. అంతే కదా, చాలా విషయాలు పసుపు కానీ ఇది కానీ దేనికి లేవు పేటెంట్. మనం ఏం తీసుకోలేదు పేటెంట్. తీసుకోలేదు. జనాలు పేషెంట్లు కాకుండా ఉంటే చాలు, మనకు పేటెంట్లు అవసరం లేదని చూసుకుంటా. అనుభవించండి నేచర్ని, నేచర్ క్రియేట్ చేసినవన్నీ అనుభవించు. అండ్ దీనికి కూడా మీరు తీసుకున్న జానర్ ఏదైతే ఉందో అలాగే మెడిటేటివ్ మోడ్లోకి వెళ్తాం. మ్యూజిక్ ఆ పదాలని బాగా ఎలివేట్ చేసి మీరే సగం రోడ్డు వేశారు, నేను జస్ట్ నేను గీత గీసాను. ఏంటండి ఈ పాట మంచి ఎత్తులకి వెళ్తుందని విన్నా, వార్త వచ్చింది. నిజం సార్, ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి. రేపు ఇంటర్నేషనల్ యోగా డే కాంపిటీషన్స్ లో రేపు జరగబోయే ఈవెంట్ 5 lakhs మందితో గిన్నీస్ బుక్ రికార్డు చేస్తుంది. దాంట్లో ఈ సాంగ్ ప్లే చేస్తామని చెప్పారు. దాంట్లో సెలెక్ట్ అయింది సాంగ్ యాక్చువల్లీ. గాడ్ బ్లెస్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. సో మీరు సార్ కాన్సెప్ట్ అయితే నేను ఇచ్చాను, కానీ దాన్ని మీరు అన్ని భాషలకు సరిపడేట్టుగా రాశారు, వివరణాత్మకంగా రాశారు. అంటే కొంచెం దాని వివరం మీరు చెప్పగలిగితే, సాంగ్ మీనింగ్ ఏంటి, మీరు ఏ ఉద్దేశంతో రాశారు? ఏం లేదండి, అంటే మన తెలుగు అదృష్టం ఏంటంటే ఒకప్పుడు అచ్చ తెలుగు ఉన్నప్పుడు ఇది అందరికీ అందుబాటులో ఉండట్లేదు, కావ్యాలకి కష్టంగా ఉందని చెప్పి నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతామణి అని తెలుగుకి ఒక గ్రామర్ డిజైన్ చేసి రాసి ఆయన సంస్కృతాన్ని కూడా తీసుకొచ్చి తెలుగులో కలిపారు. ఇప్పుడు మనం వింటున్న తేట తెలుగు ఏదైతే ఉందో అది కనీసం 50% కంటే ఎక్కువ సంస్కృత పదాలు 50% తెలుగు పదాలతో కలిపి చేసిందనమాట. అందుకు భాష అందరికీ చేరువైంది. ఉదాహరణకి మీకు ఏది కూడా తెలుగు పదం ఏది కూడా ఒక ఒత్తు కింద ఇంకో ఒత్తు ఉండదు. అంటే కాకి రావత్తు, క్రా అనేది చక్రము అన్న పదంలోనే ఉంటుంది. అదే మనకి అద్దము ఇలాంటి అచ్చ తెలుగు పదాలు ఉన్నాయనుకోండి, ఏ అక్షరం కింద ఆ ఒత్తు ఉంటుంది అనమాట. అది అలా ఈజీగా తెలుసుకోవచ్చు మనం అచ్చ తెలుగు పదాలు. అంటే బాలు గారు అంటే నాకు కృష్ణమందే జగద్గురు చేస్తుంటే నేను విజృంభించను, విజృ అనే వర్డ్ లేదురా బాబు, విజృంభించరు అరువు కాబట్టి విజృంభించ అలాగ పలకాలి అని చెప్పి ఆయన వేటూరు గారికి కరెక్షన్ చెప్పేవాడు తెలుసా. ఐ హావ్ సీన్ విత్ శాస్త్రి గారికి, వీళ్ళందరికీ కరెక్షన్ చెప్పేవాడు. అది ఎంత మహానుభావుడు. వాళ్ళంతా భాషకు చేసిన సేవ వల్ల ఇప్పుడు ఏమైందంటే మన తెలుగు ఒక అదృష్టం, చాలా సంస్కృత పదాలు తెలుగు పదాలుగా చలమణి అవుతున్నాయి. అలా అవుతున్న పదాలను తీసుకుని ఇందులో రాస్తే గనక ఏ రాష్ట్రంలో విన్నా ఇది వాళ్ళ పాటే అనేలాగా ఉంటుందని చెప్పి, మరి హిందీలో రాస్తే దక్షిణ భారతదేశంలో కొంతమంది ద్వేషించే అవకాశం ఉంటుంది, వారికి హిందీ నచ్చదు. అలా అని అచ్చ తెలుగులో రాస్తే ఉత్తర భారతదేశం వాళ్ళకి అందదు. అందుకని అవన్నీ చూసి జల్లెడ పట్టుకుని ఏ సంస్కృత పదాలు అయితే మన తెలుగులో వ్యవహారంలో ఉన్నాయో అవి తీసుకుని ఈ పాట రాయడం జరిగింది. భావం విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు యోగానికి నిర్వచనం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ యోగం శివుడు సప్తఋషులకు అందించాడు, తర్వాత అది ప్రపంచానికి వచ్చిందన్న విషయాన్ని,
అలాగే వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఉటంకించిన విషయాన్ని ఇవన్నీ తీసుకుని మళ్ళీ 5,000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ సూత్రాలని అష్టాంగ విధానాన్ని చేసుకుంటూ ఆఖరికి యోగం అనేది ఇక్కడ ఐహికమైన సుఖాలను ఇస్తూనే అక్కడ మోక్షాన్ని సాధించడానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం అని అన్న ఇన్ఫర్మేషన్ ఈ పాటలో ఇవ్వడానికి ప్రయత్నించాను అనమాట. అద్భుతం సార్, అద్భుతం. ఇది ఒక ఎత్తు అయితే ఈయన నాకు పెట్టిన ఎత్తు సార్ 1 day టైం ఉంది. 1 dayలో ఏం చేయాలి, ఏమవుతుంది సార్? లేదు సార్ 1 dayలో మీరే చేయాలి. నా వల్ల కాదురా బాబు, నన్ను దండం పెట్టేశాను. మీరే చేయాలి, మీరు 1 day టైం ఉంది అని 1 dayలోనే మొత్తం ప్రోగ్రామింగ్ చేయడం, మొత్తం లైవ్ చేయడం, మొత్తం కోరస్ చేయడం, మొత్తం అనురాగ్ చేత పాడించడం. ఆ నైట్ అంతా కూర్చొని లాస్ట్ పర్సనల్ లీస్ట్ అన్నట్టు మన మిక్కి ఒక కాటు మూజి కాటే పర్లే ఇటే తిరుగు. సో ఆయన మొత్తం నైట్ అంతా కూర్చొని మార్నింగ్కి నాకు పంపిస్తే మళ్ళీ దాంట్లో ఏదో మళ్ళీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ దాని కల్ప్రిప్ట్ ఎవరో తెలుసా? నేనే. మీరు 1 day టైంలో చేయాల్సి వచ్చిందంటే కారణం నేను 5 రోజులు రాశాను. అంటే లేదు ఎందుకంటే మీరు మేజర్ జాబ్, ఎందుకంటే మీరే దానికి చెప్పాను కదా రోడ్ వేసారు. దాంట్లో ఏ రోడ్ మేము డిసైడ్ చేయాలి అంతే, ఏ రాగంలో చేయాలి కూడా రోడ్ వేసారు. లేదు పర్ఫెక్ట్గా ఉంది. రేవతి రాగం అనేది మనకి పొద్దున్న చూపించినప్పుడు సార్ ఒకటే చెప్పారు ఇది అద్భుతం, ఇది దీనికి మ్యూజిక్ అది ఈ పాట యాడ్ అయితే అది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్దని సార్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు. అదే ఏం లేదు సార్, రేవతిలో ఉన్న నీ స రి అనేవి వేదఘోషలాగా ఉంటాయి. ఆ 3 స్వరాలు. ఇక మాప యాడ్ చేస్తే అది అప్పుడు గోదావరి మీద పాట కూడా వేదంలా ఘోషించే గోదావరి అది కూడా. కాబట్టి అలా ఆ వైబ్రేషన్ రావడానికి అలా అనుకున్నది అంతే. లేదు నేను ఆలోచిస్తే అది కూడా అంత పర్ఫెక్ట్ దీంట్లో ఉంది, అందుకనే నేను దాంట్లోనే కంటిన్యూ చేసి అద్భుతంగా. కానీ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అనురాగ్ కూడా బ్రహ్మాండంగా పాడాడు, ఉచ్చారణ చాలా అద్భుతంగా. అది ఇంకా ఎందుకంటే తను కూడా ఈ నమ్మకం శ్రీ సూక్తం నమ్మకం చమకం అవి కూడా చేస్తారా? ఆయన సంధ్యావందనం చేస్తారు, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇదే వాళ్ళ తెలుసుకుని వాళ్ళ అర్థం తెలుసుకుని పాడడం. ఆయన్ని సజెస్ట్ చేసింది ఆయన అయితే బాగుంటుందని మీరే కదా సార్. మ్యూజిక్ డైరెక్టర్ కే తెలుస్తుంది ఎవరు శ్రీరామ్ రాశాడు, నేను చేశాను. ఇంకా ఆ కాంబినేషన్ అది లేకపోతే అంత అలాంటి మ్యూజిషియన్స్. సో ఎవ్రీబడి అందరూ మంచి తృప్తిగా పనిచేసాం. ఒక తృప్తిగా యోగా గురించి ముఖ్యంగా మీరు 1 dayలో సాంగ్ ఇవ్వటం అనేది నాకు